సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు యొక్క బలలో మనం ప్రవేశించకమునుపు ప్రభు బలలో ప్రభు దేహాన్ని భుజించి ప్రభు యొక్క రక్తమును పానం చేయకమునుపు దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుని సన్నిధిలో మనము దేవుని ఎడల మనము చాలా జాగ్రత్తగా కలిగి భయభక్తులు కలిగి జాగ్రత్త కలిగి దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడవలసినటువంటి సన్నివేశాలు చాలా ఉంటూ వస్తున్నాయి. ఈరోజు మనం గమనించేటటువంటి ఒక కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మనం చూసే మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక విషయం రాయబడుతూ వచ్చింది. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మ, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని ఇక్కడ రాయబడుతుంది. ఈ వచనం మనకేం తెలియపరుస్తుందంటే సంఘం ఎత్తబడుట. సో సంఘం ఎలా ఎత్తబడుతుంది అన్నది అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చూసిన 15వ వచనం కాడిని చూసినట్లయితే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలుచుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఇది మనం దేవుని వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. సంఘం ఎత్తబడుట ఎలా ఎత్తబడుతుందంటే, ప్రభు మధ్యాకాశానికి వస్తున్నాడు, మనం ప్రభు దగ్గరికి కడబోరం మోగినప్పుడు ప్రభు ఎలా వస్తున్నాడు అలా మనం కూడా మధ్యాకాశానికి వెళ్తాం అనేది ఇది సంఘం ఎత్తబడు గురించి మనం చూస్తున్నాం. సో సంఘం అంటే సంఘం ఎత్తబడే విధానాన్ని మనం చూస్తున్నాం. సంఘం అంటే ఎవరంటే ఆయన స్వరక్తం ద్వారా కడగబడిన మనమేనని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే సంఘంకి ఎత్తబడుతున్నాం. అయితే ఎవరు ఎత్తబడుతున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. సంఘంకి ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే ఎవరు ఎత్తబడుతున్నారండి? మొట్టమొదటిగా సజీవులే. ఎవరైతే మరణం కాని నిద్రలో ఉండారంటే బ్రతికే ఉండారో వాళ్ళు మృతి పొందారు కానీ జీవిస్తూ ఉండారు. కాబట్టి అంటే అర్థమేంటి? భౌతికమైన శరీరం చనిపోయినా వాళ్ళు మహిమగల శరీరంతో లేపబట్టడం కొరకే, దేవుని రాజ్యానికి వెళ్తుండడం కొరకే ఇంకా విశ్రాంతిలో ఉండారు, వాళ్ళు జీవిస్తున్నారు. విశ్రాంతిలో ఉన్నాడంటే అర్థమేంటి? చచ్చిపోయాడని కాదు, ఆయన ప్రయాసపడిన ప్రయాసానికి రెస్ట్ తీసుకుంటున్నాడని అర్థం. అందుకే మన వాళ్ళు చనిపోయినప్పుడు ఆర్ఐపి అని పెడతారు. మన వాళ్ళు అందరికి షార్ట్ కట్లో అవసరం. ఆర్ఐపి అంటే అర్థం ఏంటి? నేను చాలాసార్లు ఆలోచన చేసి ఈ ఆర్ఐపి ఏంట్రా, ఎక్కడి నుంచి వచ్చిందో, చచ్చిపోయినట్టు కల్లా ఆర్ఐపి పెడతారంటే రెస్ట్ ఇన్. అది కూడా రాయటానికి మనకు ఎంత టైం లేదంటే ఆర్ఐపి అని ఒకటి కొట్టేస్తాం. సరే ఎవరికో ఒకరు లేని ఆర్ఐపి కొడతారు, అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు రెస్ట్లో ఉంటారు. రెస్ట్ ఇన్ పీస్ అంటే, పీస్ అంటే ఏంటి? పీస్ అంటే ఏంటిదమ్మా? శాంతి, ఇంకా సమాధానం అని కూడా వచ్చింది, ఇంకా సంతోషమా? ఇక చెప్పండి, సంతోషం, సమాధానం, ప్రేమ, ఇవన్నీ ఆత్మఫలాలు చెప్పండి వచ్చి. కాబట్టి విశ్రాంతిలో, ఆయన యొక్క శాంతిలో, ఆయన యొక్క విశ్రాంతిలో మనం ఉన్నాం అన్నదానికి అర్థం. అయితే వాళ్ళు భౌతికమైన శరీరంతో చనిపోయినా వాళ్ళు మహిమగల శరీరంతో లేపబడటం కొరకే వాళ్ళు ఇంకా సజీవులుగానే ఉంటారు, జీవంతో కూడిన వారు ఉంటారు. రెండోదిగా ఎవరు ఎత్తబడుతున్నారంటే సజీవులే, అంటే బ్రతికున్నవారే కానీ జీవం కలిగిన వారు. ఈ బ్రతికున్న వాళ్ళు అంటే ఎవరు? మనమా? మీరు ఇంకా బాప్తిసం తీసుకున్నారా, రక్షించబడ్డారా? మనమేనంట, ఎవరి నుంచి వచ్చారు. కాబట్టి ఎవరు సజీవులంటే ఎవరు? సజీవులంటే ఎవరంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని విని హృదయానందు విశ్వసించి రక్షణ, మారుమోసు, బాప్తిసం పొంది క్రీస్తు యేసు యొక్క శరీరంలో ఒక అవయవంగా చేయబడతారో వాళ్ళు సజీవులు. సో ఈ శరీరంలో అవయవంగా చేయబడిన వారు సజీవులు. మరి వీళ్ళు ఎలా ఉండాలి అంటే పక్షవాతం వచ్చినట్టుగా కాలు చేయబడిపోయినట్టుగా ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి పక్షవాతం వచ్చి కాలు చేయబడిపోయింది అనుకోండి, నాకే వచ్చింది అనుకోండి, ఇప్పుడు కాదు రేపు పొద్దునైనా ఏమైతే కాలు చేయో పని చేయదు, నోరు కూడా ఏమైపోయింది, పక్క తిరగటం, మాట రాపోవటం అయిపోయింది. అవునండి, సినిమాలో చూసినట్టు చెప్పొద్దు, రియల్గా చూసి చెప్పండి. కాబట్టి పక్షవాతం అంటే ఏంటంటే చేయబడిపోవటం, పనికి రాకుండా, కాళ్ళు కూడా జీవం లేకుండా ఉంటాం. చాలామంది యేసు ప్రభు శరీరంలో ఉంటూ కూడా ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎలా జీవిస్తారో అలాగే ఉంటున్నాం. అంటే జీవం లేదు, శరీరంలో అయితే ఉన్నాం, ఈ శరీరంలో చెయ్యి ఉంది కానీ ఇది పని చేయనప్పుడు దాంతో ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఈ శరీరంలో చెయ్యి ఉంది, ఇది పని చేయట్లా, లేదా ఈ చేతికి 5 వేళ్ళు ఉంటాయి, ఒక వేలు పని చేయట్లా, అప్పుడు ఆ వేలు ఒకటే పని చేయడం ఒకటే కదా, దానివల్ల పని రావట్లేదు కదా. అంటే ఆయన శరీరంలో అందరూ ఉండారు కానీ చచ్చిపడిపోయినలాగా ఉండదు, జీవం లేదు.
జీవం లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా మంది గమనించాల్సిన విషయం ఏంటంటే మనము క్రీస్తు యేసు యొక్క శరీరంలో ఉన్నామంటే సజీవులుగా ఉండాం, కానీ జీవం ఉండాలి. శరీరంలో అవయవాలు ఉంటాయి, కానీ వాటికి జీవం లేకపోతే అవేం చేయలేవు. ఇప్పుడు చేతిలో జీవం లేదు, ఇది లేచిదిట్ట. కాళ్ళలో జీవం లేదు, నడిచిద్దా? లేడి కాళ్ళ వాళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళిద్దా? నోట్లో జీవం లేదు, నాలుగులో ఇక నువ్వు తిట్టాల్సినవి అనుకున్నాయన్నీ తిట్టగలుగుతావా? దేవుడు నా నోరు పడేశాడయ్యా అని చెప్పి అనుకున్నాను. ఇంకా దేవుణ్ణి ఏమని తిడతాము? దేవా, నా యజమానుని తిట్టే నోరు పడేసావు, నా పిల్లల్ని తిట్టే నోరు పడేసావు, నా ఇంటి పక్క చుట్టుపక్కల తిట్టే వాళ్ళ తిడతానికి కూడా నోరు అవసరం, అది కూడా పడేసావు ప్రభు అని దేవుని కూడా తిడతామా? తిట్టొచ్చులేండి, చెప్పలేం కదా, బయటకి ఎందుకు చెబుతారు? కాబట్టి నోరు పడేసిన ఏదో పని చేయదే కాదు. ఒక అవయవంలో ఉందా, దాన్ని తీసేసి ఉందా? శరీరంలో ఉందా, తీసేసి ఉందా? శరీరంలోనే ఉంది, కానీ బయట తీసివేయబడిందా? లేదు. కానీ అది పని చేయట్లా. చాలా మంది సజీవులే, ఆయన శరీరంలో ఉంటున్నారు, ఆయన శరీరంలో పాల్గొంటున్నారు, కానీ జీవం లేదు. అది సజీవులే కానీ జీవం కలిగిన వారు మాత్రమే ఎత్తబడతారంటే ఇదే కారణం. ఆయన శరీరంలో ఉండాం, ఉన్నది మాత్రం వెళ్తున్నామా? ఉన్న తర్వాత ఆయన శరీరంలో ఒక అవయవంగా చేయబడిన అవయవం పని చేయనప్పుడు దాన్ని ఏం చేయబడింది? ఇప్పుడు నేను చెబుతా చూడండి, మీకు అర్థమయ్యే రీతిలో చెబుతా. ఒక మనిషి షుగర్ వచ్చింది. ఇప్పుడు షుగర్ వచ్చిన చాలా మంది ఉంటారు, మిమ్మల్ని గురించి కాదు, ఈయనకి ఏ పని పాటు ఉండదు, మా షుగర్ గురించి చెబుతాడు అనుకోవద్దు. మా మేనమామ గురించి చెబుతున్నాను. ఆయన షుగర్ వచ్చింది కదా, ఉంది. మా మేనమామ వాళ్ళందరికీ షుగర్లు ఉండే, ఆల్మోస్ట్ అందరికి వచ్చినాయి. మాకే ఇంకా దేవుడు అనుమతి ఇస్తలే. దేవుడు అనుమతి ఇస్తే ఇక దేవుని కొందనాలు. అంటే మా షుగర్ తీసుకుని మేము టీ తాగొచ్చు. కాబట్టి షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? అది ఏది తినొద్దంటే అదే తింటారులేండి. అటుకాయలు తినొద్దంటే తినరు, ఏడు ఉండేవాళ్ళు. అన్నం తినకూడదంటే తినరు. స్వీట్లు అంటే బాబు ఒక్కరోజుకే బాబు అని తినేస్తారు. ఎంతమంది లేరు. కాబట్టి సరే, అది తింటారా లేదా, షుగర్ ఎక్కువ తెచ్చుకుని ప్రభు దగ్గరికి వెళ్తారా, అది ఎవరి ఇష్టం వాళ్ళది. అట్లా వెళ్తే దేవుని రాజ్యానికి వెళ్ళాం సుమి. మనం షుగర్ పెంచి చేసుకుని దేవుని రాజ్యానికి వెళ్తే ఎట్టాగు? ఆయన పిలిచేంత వరకు ఉండాల్సిందే. ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా ఆయన పిలిచేదాకా ఉంటాను. మనోళ్ళు తెలియగలవాళ్ళు. షుగర్ ఎక్కువ అవుతుంది దాకా అన్న అక్క తగ్గించుకోండి అంటే, దేవుడు పిలిస్తే ఏం చేస్తాం బ్రదర్? దేవుడు నిన్ను షుగర్తో పిలవట్లా, ఆయన పిలుపుతో పిలుస్తున్నాడు. అంతే కదా? దేవుడు నిన్ను షుగర్తో పిలుస్తున్నాడు, ఆయన పిలుపుతో పిలుస్తున్నాడా? మరి ఆ పిలుపు వచ్చేదాకా ఉండాలి కానీ నువ్వు షుగర్ పెంచుకుని వెళ్తుంటే ఎట్టాకు? ఇది అంటే షుగర్ అనేక చాలా ఉంటాయి. ఇంకా నేను ఏమంటానంటే, షుగర్ వచ్చింది, ఆయన దరిద్రం కొద్దీ బొట్టన వేలకేదో చిన్న గాయమైంది. గాయం అయితే ఏం జరిగింది? గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే మీరు దీనికి ఏం ట్రీట్మెంట్ చేయొద్దు, ఒకసారి కట్ చేస్తే దాని ఎఫెక్ట్ అయ్యింది, మెడిసిన్స్ వాడడం తగ్గిపోయింది అని చెప్పారు. ఓ నెల రోజులు వాడేది తగ్గల. మనకంతా ఏంది, ఎమ్మట అయిపోవాలి. అంతా కూడా ఆరోగ్యం ఎమ్మటే రావాలా, ఆస్తులు ఎమ్మటే రావాలా, పిల్లలు కూడా, పుట్టినోళ్ళు కూడా, పెద్దోళ్ళు కూడా ఎమ్మటే అయిపోవాలి. అదే మన ఆలోచన. సరే, ఆయన ఒక నెల వాడాడు, తగ్గలేదు. తగ్గుతుంది, లోపల తగ్గేది మన బయట కనపడిద్దా? తగ్గుతూ వస్తుంది, బయటకు వచ్చేదానికి కంప్లీట్ అయిపోయింది. ఏదైనా పుణ్యం అంతే కదా, ఫస్ట్ లోపల నుంచి తగ్గుతూ బయట కంప్లీట్ చేసింది. సో ఈయన ఏం చేశాడంటే, అటు కాదని చెప్పని, గోరు ఎఫెక్ట్ పడిందని చెప్పని ఏం చేశాడంటే, ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇంకో చోటకి ఏదన్నా చెప్పని, ఎట్టన్నా చెప్పని, పలానా చోటకి వెళ్ళి గోరు తీసేపుకో అని చెప్పాడంట. ఫస్ట్ షుగర్ చూసిన ఆయన ఏం చేశాడు, నువ్వు గోరు తీయొద్దు, ఏం తీయొద్దు, నువ్వు సైలెంట్కి ట్యాబ్లెట్లు వాడమని చెప్పాడంట. ఈయన అక్కడ దాకా ఎడబోతే డబ్బులు ఎందుకు అని చెప్పి గోరు తీపించుకున్నాడు. ఈ గోరు తీపించింది ఏం చేసింది? అది మౌనంగా ఉండిద్దా? ఇక లోపల తినేయటం మొదలైంది. చివరికి హాస్పిటల్కి వెళ్తే మోకాలు నుండి కింద వరకు తీసేశారు ఆయన. అసలు ఫస్ట్ కాలు వరకే తీస్తానన్న, చిన్న పాదం వరకు తీసిన తర్వాత ఏమైంది? ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, ఆయనకి అసలు ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయిందని చెప్పని ఇంకా ఎక్కువ తీసేయాలన్నారు. ఆ టైంలో డాక్టర్లు చెప్పింది ఏంటి? బతుకుతాడో లేదో మాకైతే తెలియదు, ఆపరేషన్ చేసేటప్పుడు చచ్చిపోవచ్చు, చేసిన తర్వాత చచ్చిపోవచ్చు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, మేమేం చేయలేమని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి మరి? చేసిన తప్పు ఎవరు? మనం. ఇప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాం, దేవా నువ్వు బతికితే ఉంటానయ్యా, లేకపోతే లేదని. నువ్వు చేసుకున్న దానికి దేవుడిని ఎందుకు అడుగుతా? బతికితే ఉండి ప్రభు అని. నేను చేసిన తప్పు నన్ను తీసేసుకో ప్రభు అనొచ్చుగా. అబ్బే ఇంకెక్కువ రోజులు బతకాలి ఈ షుగర్తో అయినా, ఈ బలహీనత అయినా, అనారోగ్యం. షుగర్ ఉండవాలని కాదు నేను అంటాను. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితంలో ఏదైతే మనల్ని నష్టపరిచిందో దాని మీద ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు శరీరంలో ఒక అవయవం కుళ్ళిపోయిందంటే దాన్ని తీసేస్తారా, ఉంచుతున్నారా? ఇప్పుడు ఆ షుగర్ ద్వారా కుళ్ళిపోయింది కాలు, కుళ్ళిపోయిన దానికంటే కొల్లన కాలు కూడా కొంత తీసేయాల్సి వచ్చింది. ఎందుకు? మళ్ళీ అది ఉన్నట్టు కుళ్ళిపోయింది ఉందంటే, సరే ఇంతవరకు కుళ్ళిపోయింది కదా, ఈ ముందరే తీసేద్దాం అనుకుంటే కుళ్ళిపోయింది ఏం చేసేది? మళ్ళీ మిగతాది కూడా తినేసేది. అందుకేం చెప్పబడింది? పనికిరాని దాన్ని తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు సంఘం స్థితి కూడా అంతే. అంటే షుగర్ లాంటి దానికి ఒక సంఘం. మీకు అర్థం కావడానికి చెప్పా. సంఘం అంటే ఏంటంటే, ఆయన శరీరంలో ఉండం,
ఒక అవయవంగా. ఆయన ఒక మాట అన్నాడు, మీరు అది అర్థం చేసుకుంటే, నాలో ఫలింపని ప్రతి తీగను, మీరు ఇప్పుడు చెప్పండి ఏమన్నారండి? నాలో ఫలింపని ప్రతి తీగను ఫలించేదాన్ని అంటే ఆయన శరీరంలో ఉండాలని, ఆయన శరీరంలో పాల్గొంటున్నావంటే అబ్బా నేను సంతోషపడుతున్నాను, సంతోషించవాక. నాలో ఫలింపని ప్రతి తీగను, ఆ తీగ నువ్వు అయి ఉంటే నీ దరిద్రం తీసేస్తానంటాడు కదా. కానీ ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే, ఆయన శరీరంలో ఒక అవయవంగా చేయబడినప్పుడు అది మనం కాపాడుకోవాలి. ఆ అవయవంలో జీవం ఉండాలి. అది జీవం లేనిది ఎప్పుడైతే ఉండిద్దో, నాలో ఫలింపనిది అంటే నాలో జీవం లేని దాన్ని తీసివేస్తానని అర్థం. ఆయనలో జీవం లేనటువంటి ఏం చేస్తాడు? ఆయన తీసేస్తాడు. ఇక తీసేసిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటా? దోతలు వస్తున్నారు, పట్టుకుంటున్నారు, కట్టేసేసి తీసుకెళ్ళి పండ్లు కొరికే స్థలంలో కడి చేయట్లో వేస్తున్నారు, లేదా పండ్లు కొరికే స్థలంలో వేసేస్తున్నారు. ఇంకా అక్కడ ఏముంటుంది? ఏడుపి పండు కొరకు తప్ప ఏమీ లేదు. సజీవులు అంటే ఎవరంటే ఆయన శరీరంలో అంటగట్టబడిన వారు. జీవం కలిగిన వారంటే ఆయన శరీరంలో ఉన్న అవయవాలు ఎలా అయితే పనిచేస్తున్నాయో అలాగూ జీవం కలిగి పనిచేసేవారు జీవం కలిగిన వారు, క్రీస్తులో ఉన్నటువంటి వారు. అప్పుడు వారు ప్రభు చిత్తం అయితే ప్రభు వస్తే ఏం చేస్తారు? సంఘముగా ఎత్తబడతారు. ఇది మనము సజీవులే కానీ జీవం కలిగిన వారి గురించి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. ఎవరు జీవం కలిగిన వారు ఎత్తబడతారంటే, మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 4:3 రాయబడుతూ వచ్చింది. ఎవరు ఎత్తబడుతున్నారు? చదవండి. ముందర విడరామసింటి కూర్చోలే, ఇడ్రా నువ్వులే, డోకు రావద్దులే, అరుణ్ పక్కన కూర్చోవాక. ఫోన్ సైలెంట్లో పెట్టనన్నా మరొక మారు చెబుతున్నాను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెరూషలేములో దాఖలైన వారు ఎలా ఉండాలని దాఖలు చేసుకుంటున్నారు? వాళ్ళు సజీవులే కానీ జీవం కలిగిన వారికి ఉండటం కొరకు యెరూషలేములో ఏం చేస్తున్నారు? తమ పేర్లు దాఖలు చేసుకుంటున్నారు. అంతే కదా? సజీవులే వాళ్ళు మేము బ్రతుకున్నాం అన్నదానికి, మేము జీవం కలిగిన వారికి ఉన్నాం అన్నదానికి యెరూషలేములో తమ పేర్లు దాఖలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అదే రీతిలో మనము కూడా నూతన యెరూషలేములో దాఖలు చేసుకోవాలి మన పేరుని. ఏం పేరు అంటే జీవం కలిగిన వారని మన పేరు దాఖలు అయి ఉండాలి యెరూషలేములో. నేను బ్రతికే ఉన్నానని. సో నేను సజీవుణ్ణి, నేను జీవం కలిగిన వాడిని యెరూషలేము, నూతన యెరూషలేము మన పేరు దాఖలై ఉండాలి. సో ఆ దాఖలైన వారికి ఏం చేయబడుతుందంటే, దానియేలు గ్రంథం 12:1 రాయబడుతూ వచ్చింది. జనులు రాజ్యంగా, ముళ్ళు తర్వాత తీసుకుంది, జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఎప్పటి వరకు ఎప్పుడూ కలగనంత గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. అట్టి గొప్ప ఆపదల నుండి ఎవరి పేరైతే గ్రంథంలో దాఖలవుతుందో వారు తప్పించబడుతున్నారు. ఎవరైతే నేను నూతన యెరూషలేములో జీవం కలిగిన వారికి ఉండాలని ఈ లోకంలో మాలిన్యాన్ని అంటుకట్టుబడుకోకుండా జీవం కలిగి క్రీస్తు యొక్క శరీరంలో ఉంటూ జీవం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయబడుతున్నారు? సంఘముగా ఎత్తబడతారు. నూతన యెరూషలేములో వాళ్ళ పేర్లు ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు లిఖించుకున్నారు భూమి మీదే, తమను తాము దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని తమను తాము దేవుని కొరకు అర్పించుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని కొరకు నేను నూతన యెరూషలేములో జీవించాలని తమను తాము తీర్మానం చేసుకుని ఈ లోకానుసారమైన వరకు జీవించుకోకుండా ఆ నూతన యెరూషలేము కొరకు జీవిస్తున్నారు. కాబట్టి వారు సంఘంగా ఎత్తబడతారు. ఇది మనం రెండో కోణంలో చూస్తున్నాం. ఈ రెండో కోణంలో ఇప్పటికి ఎన్ని వారాలు చూసాం? 18 ఆదివారాలు సజీవులే కానీ జీవం కలిగి ఉన్న వారి గురించి చూసాం. ఇప్పటికి ఇది టేబుల్ వర్తమానం. ఎన్నో వర్తమానం అంటే 19వ వారం. సజీవులే కానీ జీవం కలిగిన వారు. ఈ జీవం కలిగిన వారి గురించి కొన్ని విషయాలు చూస్తున్నాం. ఎవరి పేరైతే దాఖలైతే వాళ్ళు దాఖలైన తర్వాత వాడు నూతన యెరూషలేము కంటే ప్రభు దగ్గరికి ఎత్తబడిన తర్వాత, సంఘంగా ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం జరుగుతుంది. జనులు ఎప్పుడూ చూడనంత గొప్ప ఆపదలోకి వెళ్తున్నారు. కానీ ఆ టైంలో ఎవరైతే జీవం కలిగి ఉంటారో వాళ్ళు తప్పించబడారు. కాబట్టి వాళ్ళని తప్పించిన తర్వాతే ఈ గొప్ప ఆపదలు భూమి మీదకి వస్తున్నాయి. ఈ గొప్ప ఆపదల గురించి ఇప్పటి వరకు 3 వారాలు ధ్యానించాం. సో మొదటిగా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మొదటి దూత బోర ఊదినప్పుడు మనము మరి చూస్తూ వచ్చాం. 6వ వచనంలో, 7వ వచనంలో మొదటి దూతను చూస్తున్నాం. 8వ వచనంలో 9వ వచనం రెండవ దూత, 10, 11 వచనాల్లో 3వ దూత. ఇప్పుడు 3 వారాలు చూసాం. అసలు ఆ భూమి మీదకి ఆపదలు ఎలా రాబోతున్నాయి, ఈ 3 వారాల్లో రాసుకున్న పుస్తకం చూడకోకుండా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారు? ఏమన్నా కొన్ని విషయాలు 3 ఏళ్ళు 27 పాయింట్లు చెప్పాం. 27 పాయింట్లు 7 పాయింట్లు అన్న చూడకోకుండా తెలుగేగా చెబుతుంది. నువ్వే తెలుగల్ల దానిలాగా భయం మరి చూస్తున్నావు. మళ్ళీ ఎవరు చూడకోకుండా చెప్పాలి. కనీసం 3లో ఒక 7 పాయింట్లు అని చెప్పగలను.
గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. ఎలా రాబోతున్నాయి? ఇంకా చెప్పక్క. ఆడ బైబిల్ పెట్టుకో, ఆడ చూస్తా చెబుతా ఉండు. రక్తంతో మిళితమైనవి, ఇంకా వడగండ్లు, ఇంకా ఏ వడగండ్లు వస్తున్నాయి? భూమి మీద సగభాగం కాలిపోతుంది. ఇంకా అన్నా చేదు నీరు. ఓకే ఓకే, మంచిగా గుర్తుపెట్టుకున్నారు అన్నాడు. ఈ రక్తంతో మిళితమై ఎన్నిసార్లు చెబుతారక్క? నాకు ఇదవుతుంది. ఒకసారి చెప్పారు కదా. అంటే మనము ఆదివారం వస్తాం, ఆయన ఏం చెప్పుకుంటే నాకెందుకు, నేను బలలో పాల్గొని వెళ్తా అన్న పొజిషన్ ఏంటండి? ఆన్సర్ చెప్పని ప్రతి ఒక్కరు అంతే. ఆయన ఏమన్నా చెప్పుకొని మాకెందుకు, మేము వెళ్తాం, ఆయనకే గొంతు నొప్పి వచ్చేదాకా చెప్పుకుంటాడు. ఆ తర్వాత ఆమెనంటే మనం బలలో పాల్గొందాం అంతే తప్పగా మనం ఈరోజు మందిరానికి వెళ్ళాం, మనం ఏం నేర్చుకున్నాం? ఆయన మతిమరిపోడు, రేపొద్దున మళ్ళీ అది అడుగుతాడు అని గుర్తుపెట్టుకోవడం. మా జ్ఞానంతో అంటే జ్ఞాపశక్తి ఉన్నవాళ్ళు లేరు నాకు తెలుసు. కొంతమంది ఏమో ఆయన చెబితే వినాలనే మనస్తత్వంలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో ఎంతసేపు చెబుతాడు, ఈయనకి పనే పాట లేదు అనుకున్నాడు కొంతమంది ఉంటారు. మీరు ఎన్ని అనుకున్నా నేను వెళ్ళేదాకా ఎట్టగా చెబుతా, దాంట్లో డౌటే లేదు. ఎంత వినాలా, వినకపోతే అది మీ దురదృష్టం. ఎందుకంటే సంఘం ఎత్తపడటానికి ఇది ఇంపార్టెంట్. ఈ ఎంతసేపు చెబుతాడా, అయిపోయిద్దా లేదా, ఇక ఈయన ఇదే చెబుతా ఉంటాడు, ఆయన ఎందుకు చెబుతున్నాడు అని అనుకుంటే మన జీవితం అంతే. వినపో, వాక్యం అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే. నువ్వు 3 వారాల్లో 3 ఏళ్ళు 21 పాయింట్లు 7 పాయింట్లు కూడా చెప్పలేకపోతున్నావు అంటే మనం ఎంత శ్రద్ధగా వాక్యం వింటున్నది అనేది అర్థం. నేను మొదటి 7 పాయింట్లు చెప్పమలేదు కదా, రెండో 7 పాయింట్లు చెప్పమలేదు కదా, 3 7 పాయింట్లు చెప్పమలేదు కదా, మొత్తం మీద ఓవరాల్గా 21 పాయింట్స్లో 7 పాయింట్స్ చెప్పమన్నా. అది కూడా చెప్పలేని స్థితిలో ఉన్నామంటే మన మనస్సు మెయిన్ వాక్యం మీద కంటే కూడా బల్ల శరీరం మీద ఉంది. ఈయన ఎప్పుడు వదులుతాడో అది ఎప్పుడు పాల్గొందామా, ఆ తర్వాత మనసు ఏంటి, ఇంటికి ఎప్పుడు పోదామా, మందిరం అయిన తర్వాత కనీసం కొంతసేపు అన్న మందిరంలో ఉంటామా? ఏంటంటే మన పరిస్థితి ఏంటంటే వచ్చేమో ఆయన ఏదో చెప్పాడు, ఆయన చేయెత్తమంటే గొర్రెలు వెళ్ళే చేయెత్తేసేద్దాము తీర్మానం చేసుకున్నట్టుగా బలలో పాల్గొన్నా వెళ్ళిపోతాం. మీరు వస్తుంది నా కోసం కాదు, మీరు వస్తుంది ఎవరి కోసం? మీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుని మీ ఆత్మీయ జీవితాన్ని రూపాంతరంలో తెచ్చుకోవడానికి మీరు వస్తుంది. ప్రతి ఆదివారం నాకేం పని లేక వాక్యం చెబుతున్నానా? ఎందుకు ఈ ఆపదల నుండి, భయంకరమైన శ్రమల నుండి, భయంకరమైన ఆపద్దినముల నుండి సంఘంగా సజీవులే జీవం కలిగిన వారు ఎందుకు తప్పించబడుతున్నారు? ఈ మర్మాలు ఎందుకు బయట తీసుకురావాలి? నాకేమైనా లబ్ధి వస్తుందా? మీరేమన్నా నాకేమైనా ఇస్తున్నారా అన్న? ఈరోజు బాగా వర్తమానం చెప్పారని ఏమైనా ఇస్తున్నారా? నేనేమన్నా అడుగుతున్నాను మిమ్మల్ని డబ్బులు ఇమ్మని? మరి ఎందుకంటే మీరు వాక్యం వినరు. కొంతమంది ఉంటారు ఆయన చెబితే మేము విన్నా అనేవాడు, వాళ్ళ గురించి వదిలేసేయండి. కొంతమంది ఈయన ఎక్కువసేపు చెబుతారు అనేవాళ్ళు ఉంటారు, ఆయన గురించి కూడా వదిలేసేయండి. కొంతమంది చూస్తున్నట్టే ఎంతసేపు చెబుతాడు, ఇంకెప్పుడు ముగించాడు అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి కూడా వదిలేసేయండి. కనీసం శేషం వల్ల ఉండేదిగా కొద్దిగా. ఈరోజు వాక్యం వినాలి, ఆయన ఎంత చెప్పినా వాక్యం వినాలి, నాకు అవసరమైన వాళ్ళు ఉంటారు కదా. కనీసం మీరన్నా చెప్పలేకపోతే ఎంత సిగ్గుచాటు చెప్పండి. మళ్ళీ చెప్పమంటే ఊర్లో మాటలు కోటలు దాటిపోతాయి. ఏం చెప్పావు బాబు ఈరోజు మటుకి అద్భుతమైన రీతిలో చెప్పేసేసి అసలు ఊహించలేదు ఇంత బాగా వచ్చిందని. నేను ఎప్పుడు వినను దాన్ని. ఈ రోజు చెప్పు మరి ఆ 7 పాయింట్లు ఒకటి చెప్పం. విన్నావు, వాడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు, ఇంకేడుంటాయి? మనం ఏంటంటే వాక్యం వింటున్నాం, వదిలేస్తున్నాం. బాగా చెప్పాడు ఈరోజు, బాగా చెప్పింది ఏంది ఈరోజు చెప్పు, బాగా నువ్వు చెప్పు ఏం చెప్పాడు అన్నది. బుక్కులు చూడాలా, పేపర్లు చూడాలా, అవి కూడా తప్పులే చదువుతారు మళ్ళీ, రాసుకున్నాయి కూడా మళ్ళీ. తెలుగు రాయమంటే ఏదేదో రాసుకుంటూ వస్తారు వీళ్ళు. అసలు అంటే ఎంత దారుణమైన స్థితిలో విశ్వాస జీవితం జీవిస్తున్నాం చూడండి. ఇది అంత్య దినాలు వర్తమానాలు ఇవి. మీకంటే యూట్యూబ్లో చూసేవాళ్ళే చాలామంది ఇంట్రెస్ట్గా ఉంటున్నారు. అర్థమైందా? అనేకులు ఫోన్ చేసి అన్న ఈ వర్తమానం మాకు ఇంపార్టెంట్, మాకు ఇంకేమైనా ఉంటే పెట్టనని కూడా అడుగుతున్నారు. మనమేమో ఎవరికో చెప్పింది ఉంది కదా, తిన్నది ఎక్కువైతే ఏం చేస్తారు? ఇప్పుడు మన బాగా సమృద్ధి అయిన భోజనం ఉంది, మటన్ బిర్యానీ చేసాం, తిన్నంత తింటాం, ప్లేట్లో పెడతారు. ఎక్కువైంది ఏం చేస్తాం? తినలేనప్పుడు ఏం చేస్తాం? అది కుక్కలకు పడేస్తాం. మన పరిస్థితి అదే అవుతుంది. చెప్పి వర్తమానాలు చెబుతుంటే సాల్డే మాకు ఎక్కువైందని బయట పడేస్తున్నారు. మీరు ఇంట్లో బయట వాళ్ళు అంటున్నారు, అదే యేసుప్రభు అందండి, అయ్యో కొరాజేమా, అయ్యో పెరిజ్యం, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణముల మధ్య చేయబడిన అదేనాడో మారుమోసు పొందిండేదంట. మీ మధ్యలో ధ్యానించబడుతున్న వర్తమానాలు వేరే చోట ధ్యానించబడితే వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. పోయిన ఆదివారం ఒక్క సండే వెళ్ళొస్తేనే చాలు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయారు.
ఒక సండే పరిచర్యకి వెళ్తే 4 రోజులు పరిచర్లో వాడుకున్నారు వాడు ఉండాల్సిందని. ఇక బట్టలు కూడా లేవు. మీరంటే సేవకుడు ఎట్ట ఉండాడో పోయాడని కూడా చూడరు. వాళ్ళు కనీసం బట్టలు కూడా తీసుకెళ్ళకపోతే బట్టలు ఇప్పించి, నేను అబద్ధం చదువుతున్నా, శ్యామన్న కూడా ఉన్నాడు అడగండి, వాళ్ళే డబ్బులు పే చేసి బట్టలు కూడా ఇప్పించారు. అంటే బట్టలు పెట్టినందుకు కాదు నేను అంటుంది, వాక్యం వినాలి అన్న శ్రద్ధతో వాళ్ళు ఎదురు చూశారు. ఎన్ని అద్భుతాలు. మనవాళ్ళు కూడా ఫోన్లు చేసి ఫోన్లో కాన్ఫరెన్స్లో పెట్టమంటే కూడా పెట్టే కొంతమంది వాక్యం విన్నారు. మనం ఏంటంటే తిన్నది ఎక్కువైపోయింది మనకి. అందుకేం చేస్తున్నాము, అయ్యి ఇదేముందలే రోజు చెప్పేది కదా అని పక్కన పడేస్తున్నాం. ఇది పక్కన పడేసేది మరో కొడికి ఎట్లుంది, అది ఎక్కువ టైం లేదులేండి, ఒక 1 నెల రోజులు 1.5 ఉంది. ఆ తర్వాత ఇక అన్నీ మళ్ళీ తర్వాత ఏమంటారో ఇక మీకే తెలిసింది. ఎక్కువ పడేసేదంతా అప్పుడు తెలిసింది. ఆయన ఉంటేనే బాగుండేది, ఆయన ఉన్నప్పుడు వర్తమానం వింటే బాగుండేది, అప్పుడు బయటకు వచ్చేది మీకు, ఇప్పుడు కాదు. ఖచ్చితంగా మీరు అంటారు అనవసరంగా బాగునిచ్చుకున్నామని చెప్పి, అప్పుడు తెలిసింది మీకు. ఇప్పటికైనా సరే సరైన మారు మనసు పొంది వాక్యం మనసులో పెట్టుకోవడానికి అర్థం చేసుకోండి. విన్న వాక్యానికి సమాధానం ఇవ్వడం తెచ్చుకోండి. వాక్యం వింటున్నామంటే ఏదో చెప్పాడు బలలో పాల్గొని వెళ్ళిపోవడానికి కాదు. ఏం చేయాలి, ఈ వాక్యాన్ని నెమరు వేయాలి. నెమరు వేయటం అంటే అర్థం ఏంటి, ఒక బర్రె దగ్గరికి వెళ్ళి చూడండి, ఒక గేదె దగ్గరికి వెళ్ళి చూడండి, అది తెలియపరిచితే మనకు నెమరు వేయటం ఎలా అయింది. అది ఒక పశువు దగ్గరికి, కనీసం ఒక గొర్రె దగ్గరికి, మేక దగ్గరికైనా వెళ్ళండి, అవేం చేస్తాయి, ఫస్ట్ గడ్డి తినేస్తాయి. సమృద్ధి తిన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేస్తాయి, ఆ తిన్నది మొత్తం కూడా మళ్ళీ అరిగేసుకోవడానికి ఏం చేస్తాయి, నెమరు వేస్తూ ఉంటాయి. పశువులకే అంత జ్ఞానం ఉంటే తిన్నంత తిని ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరు వేస్తుంటే, మనం వాటికంటే శ్రేష్టకరమైన మనుషులు, వాటికి ఇంకా మనసు కూడా లేదు. అంత గొప్పగా ఉండం మనకి, మనం ఎంత నెమరు వేయాలా? ఇప్పుడు వచ్చి అడిగితేనేమో బుక్కులు చూస్తున్నారు, లేకపోతే చెప్పడానికి కష్టం, చెప్పిందే చెప్తున్నారు. ఇది కాదు మీకు చెప్పే వర్తమానాలంటే. సరైన విధానాల్లో ఆత్మీయంగా ఎదగటానికి ప్రయత్నం చేయండి. ఎదగలేనప్పుడు జీవితంలో ఎదగలేవు. పరో ఒకసారి కఠినం చేసుకున్నాడు, 2 సార్లు కఠినం చేసుకున్నాడు, 3-4 సార్లు కఠినం చేసుకున్నాడు. ఇక ఏమైంది, చివరికి మార్చుకోవాలంటే మనసు వచ్చిందా? నా బ్రతుకులు అంతే. ఒక్కసారి మనం కాదనుకుని, 2వ సారి కాదనుకుని ఆయన చెప్పే వర్తమానం నేను ఎన్నంటే ఇంకోసారి వచ్చిన ఆయన కూడా నాలాగే మారితే వినలేరు. ఈ ఎంతమంది వచ్చినా మనకు చెడు అయ్యారనుకో, మన మాట వినలేదనుకో, ఇక వాళ్ళ వర్తమానం మనం వినం. మనమే మారాలి, వచ్చే సేవకులు కాదు. మన బ్రతుకు మారాలి, మన మనసు మారాలి, మన జీవితం మారాలి. ఫస్ట్ మనం మనిషి మీద పెట్టకూడదు. కొంతమంది ఉంటారు, ఆయన చెబితేనే రాసుకుంటా, ఈయన చెబితే రాయరు. రాయిపోతే నష్టం ఏమైనా వచ్చిందా? నెవరం వేలు. ఆయన చెబితేనే వింటారు, ఈయన చెబితే వినరు. ఎందుకని? నీ మనస్తత్వం అట్లా కఠినం అయిపోయింది. ఇంక నీకు ఇంకో సేవకుడు వచ్చినా, ఇంకో రీతిలో మాట్లాడినా, ఆయన కూడా నీకు విరోధంగా ఉన్నాడు అనుకో, మళ్ళీ అదే స్టార్ట్ అయింది. మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మారాలి. ఫస్ట్ సేవకులు కాదు మారాల్సింది, మనం మారాలి. వాక్య వెలుగులో ఇన్నొచ్చిన వాక్యానుసారంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఈరోజు కష్టం ఉండి ఒక రకంగా, ఈరోజు ఇంకో రకంగా ఉంటాం కాదు. అది వేషధారణ. అక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, వాక్యం ఇంపార్టెంట్. దాన్ని మనసులో పెట్టుకోవాలి, దాన్ని హృదయంలో పెట్టుకోవాలి. అది మనసులో పెట్టుకోలేనప్పుడు, అది హృదయంలో పెట్టుకోలేనప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఎంతన్నా అది వ్యర్థంతో కూడింది. ఎందుకు వ్యర్థంతో కూడిందంటే, వాక్యం వ్యర్థం అవట్లా, మనం విన్న సమయం వ్యర్థం అయిపోతుంది. ఎందుకంటే మన హృదయాల్లో పనిచేయట్లా. కాబట్టి దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ప్రార్థన చేసామా? రండి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి ప్రభువా, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. కూర్చున్న నీ ప్రజలకు నేను వాక్యం అందిస్తానికి యోగ్యుని కాదు, ఎట్టి మాత్రం నాకు అర్హత లేదు, క్షమించండి. ఈ వాక్యం ధ్యానిస్తుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడసలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాత్రం మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తం, మీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చండి. ప్రభా, నీ సంకల్పంలో నడిపించండి. తండ్రి, ఈ యొక్క బలలో పాల్గొనేదంతా దీవించండి. శత్రు సిగ్గు మీకు మహింకరంగా చేయండి. బలలో పాల్గొంటున్నామంటే యథాస్థితిలో కాకుండా, ఏదో నామకార్థంగా పాల్గొకుండా దైవ భయం కలిగి దైవ చిత్తంలో పాల్గొనడానికి సహాయం చేయండి. మేమందరం కూడా ప్రభా ఇప్పుడు చెప్పే వాక్యం మనసులో పెట్టుకుని హృదయంలో జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారంగా వెళ్ళడం కొరకు సహాయం చేయమని వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. బలలో పాల్గొంటున్నామంటే ఏదో రోజు ఆదివారం పాల్గొనాలన్నట్టు కాకుండా ఒక గొప్ప తీర్మానంతో పాల్గొంటాను సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో చూసినట్టే 4వ దూత బోర ఓదటం, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా చదువుతారా?
ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు ప్రకాశింపకుండునట్టును రాత్రిలో 3వ భాగమున చంద్రనక్షత్రములు ప్రకాశింపకుండునట్టును వాటిలో 3వ భాగము కొట్టబడెను. చాలక్క. కాబట్టి ఇక్కడ మనం 7 విషయాలు చూస్తాం ఈ ఒక్క వచనంలో. ఏంటి 7 విషయాలంటే, మనుషుణ్ణి ఎటువంటి చీకటి కమ్మిందన్నది ఒక 7 విషయాలు ఆరాధనలో చూసాం. మొట్టమొదటిగా అది ఎలాంటిది? మేఘం వలె కమ్మింది. 2 చేతికి చిక్కందంట. 3 భయంకరమైన. 4 అగాధ జలం. 5 చెక్కనది. 6 మనుషుని ఆవరించింది. 7 కడికి చీకటి. ఎట్లయితే చూసి బట్టి కొట్టారు. కాబట్టి 7 రకాల అనుభవం కలిగిన చీకటి మానవుని కమ్మింది మనం చూసాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్పా ఏమని, ఇప్పుడు మనుషుడి మీదకి దేవుడు తీసుకొచ్చే పరిస్థితులు ఏంటి? అవి చేకూడతాయినా భయంకరమైన స్థితిలోకి మనుషుడి మీదకి రాబోతున్నాయి. ఇప్పుడు ఒక మనుషుడి మీదకి సాతాను తీసుకొచ్చిన చీకటిని దేవుడు తీసేయడం, తన కుమారుని యొక్క కలువరిశిలో రక్తం ద్వారా కుమారుని లోకాన్ని పంపి కలువరిశిలో చనిపోవడం ద్వారా మనలో ఉన్న చీకటిని తీసేశాడు. 700 అనుభవం కలిగిన చీకటిలో నుండి మనం బయట తీసుకొచ్చాడు. కానీ 700 అనుభవం కలిగిన చీకటిలో నుంచి ఆయన బయట తీసుకొచ్చాడు. అదే ఒకవేళ ఆయనే అనుమతిస్తే ఆ చీకటి అర్థమవుతుందండి. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భయంకరమైన చీకటి మనుషులను కమ్మబోతుంది, విడవబడిన వారిని. ఎలా కమ్మబోతుంది అది ఇంపార్టెంట్. అర్థమవుతుందండి. మనుషులు, విడవబడిన మనుషుల మీద భయంకరమైన చీకటి కమ్మబోతుంది. అది ఎలా అని అంటే ఒక 7 విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాట ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడింది. చాలా. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి కోణం ఏమని రాబడుతూ వచ్చిందండి? సూర్య చంద్ర నక్షత్రంలో 3వ భాగం ఏమైంది? చీకటి. దేవుడు మానవుడి మీదకు తీసుకొచ్చే, విడవబడినటువంటి మనుషుల మీదకు తీసుకొచ్చే భయంకరమైనటువంటి చీకటి. ఇది చూసినట్టయితే సూర్యుడిలో 3వ భాగం చీకటి కమ్ముతుందంట. ఏంటండి? ఇప్పుడు వరకే ఇంతకుముందు మనం చూసింది ఏంటి? పరలోకం నుండి కానీ దేవుని దగ్గర నుండి రక్తము మిళతమై వడగండ్ల వారు పడిన విధానం చూస్తున్నాం. ఇంకా అగ్ని వంటి ఒక పెద్ద కొండ భూమి సముద్రంలో పడుతున్న విధానం చూస్తున్నాం. సముద్రంలో కానీ చెట్లు 3వ భాగం నాశనం అయిపోయింది చూస్తున్నాం. ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, సూర్యునిలో 3వ భాగం. దేంట్లో అండి? సూర్యునిలో 3వ భాగం ఏమైపోతుంది? చీకటి. దీని ద్వారా గొప్ప ఆపద రాబోతుంది. ఇప్పుడు చూడండి, సూర్యుడు కానీ ప్రకాశించకపోతే, సూర్యుడు కానీ మానవుడి మీద పడకపోతే మనిషికి వచ్చే నష్టం ఏంటి చెప్పండి? సూర్యుడు ప్రకాశించకపోతే మనిషికి వచ్చే నష్టం ఏంటి? టైం లేదు, 1 అయింది కరెక్ట్గా. 2 గంటల కల్లా ముగించాలి. మీరు త్వరగా చెబితే అయిపోద్ది. నేను చెప్పానమాట. సూర్యుడు కానీ ప్రకాశించకపోతే వచ్చే నష్టం ఏంటో మొట్టమొదటిగా విటమిన్ డి తగ్గిపోద్ది. రెండోదిగా సూర్యుడు ప్రకాశించకపోతే రెండో నష్టం ఏంటి? త్వరగా చెప్పండి. అనారోగ్యాలు వస్తాయి. ఇంకా వెలుగు ఉండదు. ఇంకా చెప్పండి. ఫొటోస్ ఉండవా? అది ఇంగ్లీష్ నాకు రాదక్క, తెలుగులో చెప్పక్క. ఆక్సిజనా? ఓకే ఓకే. చెట్ల నుండి వచ్చేటటువంటి ఆక్సిజన్ అంటే గాలి మనకు రాదు, అంతేనా? ఏమనుకో, ఇంగ్లీష్ రాదులేండి. తర్వాత ఇంకా అన్ని నష్టాలే. ఇక ఒక మాట చెప్పేస్తే అయిపోయింది. కాబట్టి సూర్యుడు ప్రకాశించకపోతే ఒక్క మాట చెప్పండి, మొట్టమొదటిగా వర్షం భూమి మీద ఎలా పడింది? ఫస్ట్ భూమి మీద వర్షం ఎలా పడింది? ప్రచండ వర్షం అవ్వకండి, అసలు ఆ వర్షం ఎట్ట పడింది? మొట్టమొదటిగా భూమి మీద వర్షం ఎలా పడింది? దేవుడు భూమిని ఆకాశంలో వేరుపరిచిన తర్వాత భూమి మీద వర్షం ఎలా పడింది? పరలోకం నుండి పడిందా, ఆకాశం నుండి పడిందా అని చెప్పకండి. దానికి ముందర ఏం జరిగిందంటే, భూమి ఏమైందమ్మా చెప్పండి, చెప్పు కరెక్టే. ఇంకేడ ఆత్మజలం లెక్క ఏడ భూమిని సృష్టించగలండో, ఎక్కడ ఆత్మజలంలో పైన కమ్మిందంటావు? సూర్యుడు చూడండి, భూమి మీద వర్షం ఎప్పుడు పడింది? ఇప్పుడు భూమి మీద నీరుని కదక్క,
భూమి మీద ఏంటంటే ఆ విధానం ఏది భూమి మీద ఉండాల్సిన తేమంతా లేకపోయినప్పుడు వేండ్రు వలె వేడితో ఉన్నప్పుడు అప్పుడేం జరుగుతూ వచ్చింది? ఆకాశం నుండి వర్షం పడిన విధానం ఆది కాలంలో మొదటి అధ్యాయంలో మీరు చూడండి కనబడింది. అంటే ఇప్పుడు ఆ వేడి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని ద్వారానే కదా, దేవుడు అనుమతిస్తేనే కదా. సూర్యుడు లేకపోతే ఏం జరిగిద్ది? ఈ వేండ్రం లేదు, ఎండలు లేవు, వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే ఏమవుతుంది? ఆహారం ఉండదు. మొట్టమొదటిగా పొలాలు నాశనం అయిపోతాయి, తర్వాత ఆహారం ఉండదు, తర్వాత కరువు వచ్చింది. సూర్యుడు లేకపోతే దేహానికి కూడా అనారోగ్యమే. డి విటమిన్ అని కానీ, అదే విటమిన్ డి అని కానీ, ఆక్సిజన్ కానీ ఇంకోటి రావాలంటే ఏం కావాలా? సూర్యుడు ఉండాలి. సూర్యుడే లేకపోతే, సూర్యుడే ప్రకాశించకపోతే, సూర్యుడే తన తేజస్సుని ఇవ్వకపోతే జరిగేది ఏంటండి? కరువు వస్తుంది, వర్షాలు లేవు, కరువు వస్తుంది, రోగాలు వస్తున్నాయి, భయంకర పరిస్థితులు వచ్చి మరణం కూడా రాబోతుంది. ఏమవుతుందండి? మరణమే. ఒక సూర్యుడు చీకటి గమ్మితే, సూర్యుడు ప్రకాశించకపోతే, సూర్యునిలో 3వ భాగం ప్రకాశించకపోతే మానవుడి జీవితంలో మరణం సంప్రాప్తి అవుతుంది. ఏమొస్తుందండి? మరణం. భయంకరమైన ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. ఈ భూమి మీదకి ఎంత గొప్ప ఆపదలు రాబోతున్నాయి అంటే సూర్యుడిలో 3వ భాగం చీకటి గమ్మబోతుంది. ఇంకా ప్రకాశించేది లేదు, ఇంకా ప్రకాశించడానికి అవకాశం లేదు. సూర్యుడిలో 3వ భాగం ప్రకాశించకపోతే భూమి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? భూమి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు చెప్పండి? చంద్రుడు. ఇంకా సూర్యుడు ఎక్కడ ఉంటాడు మరి? తిరుగుతారన్నా? సైన్స్ కొంతమంది ఉంటారు కదా, తిరుగుతాడా? సూర్యుడు ఏం చేస్తాడు మరి? ఒక చోటే ఉంటాడా? భూమి ఏం చేసిద్ది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అది భూమి ఎక్కడ ఏం చేస్తుంది? చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు ఒకసారి ఉంటాడు. ఇప్పుడు భూమి తిరగటం ద్వారా ఏమవుతుందంటే ఆ కాంతి అన్నది ఉదయమో సాయంకాలం అన్నది మనకు అర్థమవుతుంది, అంతే కదా. ఇప్పుడు అసలు ఆ సూర్యుడే భూమి కాంతి ఇవ్వాల్సిన వాడే చీకటి అయిపోయాడు. ఇప్పుడు భూమి ఎంత తిరిగిన ఉపయోగం ఏంటి? గుడ్డోడేళ్ళు గుంటలో పడ్డట్టు అయిపోయింది. గుడ్డోడు వెళ్ళి ఏం చేశారు? గుడ్డు అతను కలిపి ఇద్దరు కలిపి నేను చూపిస్తారా దారి, నేను చూపిస్తారా అనుకున్నారు. సరే నువ్వు చూపించరా అని చెప్పి ఏం చేశారు? ఎదరు గుంట ఉంది, నేను చూపిస్తానన్నాడు, నేను చూపిస్తానే ఎదురు కలిసి దాంట్లో పడ్డాడు. పడ్డ తర్వాత అనుకున్నావు ఒరే మనం గుంటలో పడ్డామనంటే అవును రా నా అక్కడ కనబడలేదురా అంటున్నాడంట. అసలు నువ్వు గుడ్డోడే కదా, అది దారి చూపిస్తానన్నావు కదా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సూర్యుడు ప్రకాశించినప్పుడు, సూర్యుడు చీకటి కమ్ముతున్నప్పుడు, సూర్యుని చీకటి భూమి మీదకు సూర్యుని వెలుగు రాకుండా చీకటి కమ్మేసినప్పుడు మనుషుడి జీవితం ఎంత దారుణంగా ఉండబోతుందో అర్థం చేసుకోండి. చాలా భయంకరమైన ఆపదలు రాబోతున్నాయి భూమి మీద. జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని నేటి వరకు ఎన్నడూ జరగనంత గొప్ప ఆపద రాబోతుంది భూమి మీదకి. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఎంతసేపు ఉండిద్ది చెప్పండి? సూర్యగ్రహణం ఎంతసేపు ఉండిద్ది? వాటర్ తీసు ఎంతసేపు అక్క? అంత టైం అట్ట గుర్తుపెట్టుకున్నావాక? కానీ సూర్యుడు ఎంతసేపు ఉంటాడండి? సూర్యగ్రహణం ఎంతసేపు? 1 గంట 2 గంటలు. సూర్యగ్రహణం అంటే అర్థం ఏంటి? మన వాళ్ళు ఆచారం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నాం కదా, చెప్పండి తెలుసులేండి. సూర్యగ్రహణం అంటే ఏంటి అన్న? సోలారు ఏందంటున్నారు? సూర్యగ్రహణం ఏంటంటే సూర్యుని ఎవరో మింగేశారంట. ఎవరు? పామా? ఎవరో మింగేశారంట. సూర్యుడు ప్రకాశించేవాడైనప్పుడు ఆ సూర్యుడి దగ్గరికి వెళ్తే ఎవరో బతకలేనప్పుడు సూర్యుని ఎవరైనా మింగుతాడా? సూర్యుని ఎవరో మింగేశారంట, అది సూర్యగ్రహణం అంటాం, అంతే కదా. ఆయన ఎంతసేపు కనపడకుండా ఉంటాడు? 1 గంట. అక్క చెప్పినట్టు నేను ఎక్కువగా సూర్యగ్రహణం చూసేది కాబట్టి 2 గంటలు వేసుకుని గంటన్నర 45 మినిట్సా ఏమి ఇంకా తెలియగలమా? సరే 45 నిమిషాల వరకు సూర్యుని మింగేసేసేస్తుంది. ఆ సూర్యుడు కనబడినప్పుడు ఎలా ఉంటుంది? చేయడం. ఒక 45 నిమిషాలకే మనకు చేయడం అనిపిస్తుంటే దేవుని తీర్పులు వచ్చినప్పుడు సూర్యుడు కటికి చీకటిగా మెత్తనాడు. 3వ వంతు ప్రకాశించాల్సిన సూర్యుడిలో 3వ వంతు కటికి చీకటిగా మెన్నప్పుడు నీకు వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వెలుతురు రానప్పుడు నీ జీవితం ఎలా కాపాడబడుతుందో గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా 4వ దూత బోర ఊదినప్పుడు రాబోతున్న ఆపద సూర్యుల్లో 3వ భాగం చీకటి గమ్మటం ద్వారా వస్తుంది. ఒకవేళ సూర్యుల్లో చీకటి గమ్మితే ఆ దినాల్లో కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే హతసాక్షులుగా మరితే వాళ్ళు కాపాడబడవచ్చు. కానీ ఇప్పుడున్న మనం నీతి సూర్యుడు మన ప్రభు ఉన్నప్పుడు, నీతి సూర్యుడు మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆ నీతి సూర్యుడిలో 3వ భాగం చీకటి గమ్మింది అనుకో, మన పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. మనలో ఎవరున్నారు? మలాకి 4:2 రాయబడుతూ వచ్చింది కదా. ఎవరున్నారు? నీతి సూర్యుడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నీతి సూర్యుడు అంటే మన ప్రభువు యేసు ప్రభువు. ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన చీకటి గమ్ముతాడా?
కమ్మడు. మరి ఆయన చీకటి కమ్మేటట్టు ఎవరు చేస్తున్నారు? మనమే. మనం జీవించే జీవితం, మన ప్రవర్తన, మన ఉద్దేశాలు, మన ఆలోచన, మన జీవితమే దేవుని దృష్టిలో దేవుడు కనబడకోకుండా మన పాపాలు చేస్తున్నాయి. మనం దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా, దేవునికి మనం కనబడకోకుండా మన పాపాలు అడ్డుకు వచ్చేసి ఆపుతున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే సూర్యునిలో 3వ భాగం ఏమవుతుందండి? చీకటి. సూర్యునిలో 3వ భాగం చీకటి గమ్మినప్పుడు చాలా గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది ఆ చీకటి గమ్మటం ద్వారా. మన జీవితాల్లో ఉన్న నీతి సూర్యుడు చీకటి గమ్మాడంటే మన బ్రతుకులకు కూడా గొప్ప ఆపద వస్తుందని అర్థం చేసుకోవాలి. నువ్వు రక్షణ పొందిన, మారుమోసు పొందిన, బాప్తిసం తీసుకున్న, దేవుని సంఘంలో చేర్చబడిన, ఆయన శరీరంలో ఒక అవయవంగా ఉండా నువ్వు రక్షణ, మారుమోసు, బాప్తిసం పొందినప్పుడు కూడా నీలో ఉన్న నీతి సూర్యుడు కనుమరుగైపోతున్నాడంటే, నీలో ఉన్న ప్రభు కనబడకపోతున్నాడండి, నీలో ఉన్న ప్రభు ప్రకాశించే తేజస్సులా కొండుకోకుండా ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోతుంటే, చీకటి నీలో ప్రవేశిస్తుందంటే ఖచ్చితంగా గొప్ప ఆపదలు భూమి మీద ఎన్నడూ జనులు రాజ్యంగా కూడుకున్న కాలం నుండి నేటి వరకు ఎన్నడూ జరిగిన గొప్ప ఆపదలు నీ మీదకి రాబోతున్నాయి. ఎందుకంటే ఆయన జీవాన్ని కోల్పోయావు, చీకటి అన్నది నీలో కమ్మేసింది. ఇది మొదటిది. సూర్యునిలో 3వ భాగం ఏమవుతుందండి? చీకటి కమ్ముతుంది. మనలో ఉన్న నీతి సూర్యుడు చీకటి కమ్మకూడదు, అప్పుడు మనకే నష్టం. 2వ కోణం రండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యుడు, తర్వాత చంద్రుడు. 2వ కోణం ఎవరండి? చంద్రుల్లో 3వ భాగం అంటే అర్థం ఏంటి? చంద్రుల్లో 3వ భాగం అంటే ప్రకాశించేటటువంటి చంద్రుడు ఉంటాడు కదా. ఇంతకుముందు మనం నక్షత్రాలు ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. కానీ చంద్రుల్లో 3వ భాగం ఏమవుతుందండి? చీకటి గమ్మిపోతుంది. ఏదైతే చంద్రుడిని చూసి మనం సంతోషిస్తున్నామో, ఏ చంద్రుడి మీదకైతే ప్రజలు వెళ్తున్నారో, ఏ చంద్రుడి మీదకైతే ప్రజలు వెళ్తా అనుకుంటున్నారు, చంద్రుడి మీదకే వెళ్తుంది. ఎవరైతే చంద్రుడి మీదకి వెళ్ళి ప్రజలు నివసిస్తున్నారో, నివసిస్తున్నాండి అరకెళ్ళి వస్తున్నారు, ఇలాంటి చంద్రుడే. ఇప్పుడు చాలా మంది అంటారు చంద్రగ్రహణం మీద కూడా ఇల్లు కొనుక్కుంటున్నారంటే. ఎవరు ఒక ఆమె తన తల్లి కొరకు కొందంట చంద్రగ్రహణం మీద ఇల్లు, స్థలం కొందంట. అసలు విషయం ఏంటంటే ఆ చంద్రుడే చీకటి అయిపోతున్నాడు ఒకరోజు. ఏ చంద్రగ్రహణం, చంద్రుడి మీదకి వెళ్ళైతే స్థలం కావాలో ఒక ఆమె తన తల్లి కొరకు కొనిపెట్టిందంటే, ఈ భూమి నాశనం అయిపోతుంది, ఈ భూమి అంతమైపోతుంది, కాబట్టి నా తల్లి మటుకు అంతం కాకూడదు, ఆ మటుకు బతికే ఉండాలని చంద్రుడి మీద స్థలం ఉందంట ఇంటికి. అది ఏదో యూట్యూబ్లో కూడా ఉంది. సరే, అసలు ఆ చంద్రుడు ఏమైపోతున్నాడు తెలుసా? చీకటికి అమ్మబోతున్నాడు. ఇంకా తర్వాత వాళ్ళ గురించి మళ్ళీ ఇంకో స్టెప్ ఉంది. చంద్రుడు ఏమవుతున్నాడండి? చీకటికి అమ్మబోతున్నాడు. 3వ భాగం అంతా కూడా చంద్రుడిలో ఉన్న 4 భాగాల్లో 3 భాగాలు చీకటికి అమ్ముతున్నాయి. ఇక ప్రకాశించే తేజస్సు లేదు అక్కడ, ప్రకాశమైనటువంటి తేజస్సు కనబడదు అక్కడ. అక్కడ సూర్యుడిలో 3వ భాగం చీకటి కమ్ముతుంది, చంద్రుల్లో 3వ భాగం చీకటి కమ్మి ప్రజలకు ఆపద వస్తుంది. ఈ ఆపద నుంచి తప్పించబడిన వారు ఎవరు? ఈ ఆపద నుంచి ఎవరు తప్పించబడతారంటే దానియేలు గ్రంథం, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఎవరి పేరైతే నూతన విషయంలో తమ పేర్లు దాఖలు చేసుకుంటారో వారు జనులు రాజ్యంగా కూడుకున్న కాలం నుండి నేటి వరకు కలిగినంత గొప్ప ఆపదలు రాబోతున్న వాటి నుండి తప్పించబడతారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో, ఎవరి పేరైతే పరలోకంలో సజీవులు జీవం కలిగిన వారిని లిఖించబడిద్దో వాళ్ళు సూర్యుడిలో 3వ భాగం చీకటి గమ్ముతున్నటువంటి పరిస్థితి నుండి తప్పించబడతారు. చంద్రుడిలో 3వ భాగం కటిక చీకటి గమ్ముతున్నటువంటి పరిస్థితి నుండి కూడా తప్పించబడతారు. ఆ చంద్రుడి వల్ల ఎంత మేలుందో, ఆ చంద్రుడి వల్ల ఎంత ఘనత ఉందో, అవన్నీ కూడా ఒకరోజు ఏమవుతున్నాయండి? 3వ భాగం అంతా కూడా చీకటి అయిపోతుంది. ఇక అక్కడ నీకు ప్రకాశించేది లేదు, అక్కడ నీకు కనబడేది లేదు, అక్కడ నీకు తేజస్సు అనేది కనపడదు. నువ్వు చంద్రుడి మీదకి వెళ్ళి నేను స్థలాలు కొనుక్కోవాలనుకున్నా ఇక అక్కడ అవకాశమే లేదు. అంతటిని దేవుడు చీకటితో కమ్మేస్తున్నాడు. ఇది అంతము. సూర్యులో 3వ భాగాన్ని చీకటితో కమ్మేస్తున్నాడు, చంద్రుల్లో 3వ భాగాన్ని చీకటితో కమ్మేస్తున్నాడు. దీనంతా కారణం ఏంటి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం జనులు భూమి మీద రాజులుగా కూడుకున్న కాలం నుండి నేటి వరకు కలిగినంత గొప్ప ఆపదలను తీసుకురావడానికి ప్రభు అనుమతిస్తున్న పరిస్థితులు ఇవి. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్ని పరిస్థితులను అనుమతిస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని తప్పిపోయిన మనకే ఆయన జడ్జిమెంట్ ఇవ్వడం కొరకు, ఆయన తీర్పు ఇవ్వడం కొరకు ఆయన ఎంత సిద్ధంగా ఉంటాడో ఆలోచన చేయాలి. ఆయన వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన ఎంత తీర్పులు తీస్తున్నాడో, ఆయన వాగ్దానంలో నుండి తప్పిపోయిన వాగ్దానం నెరవేర్చడం మనకే భయంకరమైన తీర్పు రాబోతుంది. ఎవడో కూడా దాని నుండి తప్పించలేడు. తప్పిస్తాడు అనుకోవటం కూడా భ్రమలో ఉంటుంది. ఇప్పుడే మన జీవితాలు ఏంటి? ఆ భయంకరమైన ఆపద. సూర్యుడు చీకటి కమ్మకు మునిపే, చంద్రుడు 3వ భాగంలో చీకటి కమ్మ, సూర్యుడు చంద్రుడు 3వ భాగం చీకటి కమ్మకు మునిపే
మన జీవితాల్లో కమ్మిన చీకటిని మనం ఏం చేయాలా? వదిలించుకోవాలి. ఈరోజు ఆయన ఆల్రెడీ భయంకరమైన చీకటి నుంచి బయట తీసుకొచ్చాడు. మళ్ళా మనం చీకటి జీవితానికి వెళ్తున్నాం. ఏదైతే దేవుడు నిన్ను తన కుమారుని యొక్క రక్తం ద్వారా భయంకరమైన అనుభవం చీకటి నుంచి బయట తీసుకొచ్చాడు, మరలా అదే చీకటిలోకి వెళ్తే ఒకరోజు ఆయన అనుమతించబోతున్నాడు. ఇప్పుడు సాతాను ద్వారా వచ్చిన చీకటి నుంచి ఆయన తీశాడు, బయట తీశాడు. ఇప్పుడు ఆయన అనుమతిస్తే ఇక సూర్యుడు ఎప్పుడో కూడా 3వ భాగం చీకటితోనే ఉండాలి. చంద్రుల్లో 3వ భాగం ఎప్పుడో చీకటే. ఆ కొంతకాలం ముందు వెళ్ళిపోయిన చంద్రగ్రహణం సూర్యగ్రహణం అనుకోవడానికి లేదు. ఆయన అనుమతి ఇచ్చాడు. ఆయన ముయ్యగా తిరగలవాడు, ఆయన తెరవగా ముయ్యగలిగిన వాడు ఎవరు ఉండరు. ఒక్కసారి ఆయన అనుమతి ఇచ్చింది మార్చడానికి ఎవరి వల్ల కాదు, ఆయనే తీయాలి తప్ప. జాగ్రత్త. భయంకరమైన ఆపదలు దేవుడు తీసుకొస్తున్నాడు. అంటే భూమిని ఒకసారి నాశనం చేయట్లా, భూమికి ఒకసారి అంతం ఇవ్వట్లా, భూమిని కానీ భూమి మీద ప్రజలకు ఒకసారి అంతం ఇవ్వట్లా, మెల్లమెల్లగా క్రమంగా తీసుకొస్తున్నాడు. ఓ రోజు చంద్రుల్లో 3వ భాగం కటిక చీకటి కమ్మటం ద్వారా ప్రజల్లో భయంకరమైనటువంటి తీర్పు రాబోతుంది. ఆపదలు దీని నుండి ఎవడో తప్పించుకోలేడు. మన జీవితాలు ఎక్కడ చీకటి అయిందో అది సరిదిద్దుకుంటే మనం తప్పించుకోగలుగుతాం. సరిదిద్దుకోకపోతే ఇంకా చీకటి జీవితాన్ని, రహస్యమైన పాపపు జీవితాన్ని, అక్రమ సంబంధాలు కానీ, అవిధ పాపపు జీవితాన్ని కానీ, వ్యర్థమైన జీవితాన్ని ఇంకా మన జీవితంలో ఉంటే దాన్ని తీసివేసుకోకపోతే ఖచ్చితంగా మనం చీకట్లోనే ఉండిపోతాం, నష్టపోతాం. ఇదన్నమాట. 2. 3వ విషయం చూద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు 3వ భాగం ఏమవుతుందండి? చీకటి కమ్ముతుంది. ఇక్కడ 3వ కోణం ఏంటండి? నక్షత్రములో 3వ భాగం ఏమవుతుందండి? చీకటి కమ్ముతుంది. ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో వాటిల్లో 3వ భాగం ఏమైపోతుంది? చీకటి కమ్ముతుంది. ఇప్పుడు నక్షత్రాలు ప్రకాశించాలి, అంతేనండి. నక్షత్రములలో 3వ భాగం అంతా ఏమైపోతుందండి? ఇప్పుడు నక్షత్రాల వల్ల మేలేంటి చెప్పండి? ఏమనుందా? ఉందా లేదా? ఉందా? ఏమన్నా ఉంటే చెప్పండి. నక్షత్రాల వల్ల మేలేంటి చెప్పండి అమ్మా. నక్షత్రాల వల్ల మేలేంటి? ఓ టీచర్ అమ్మా చెప్పు, నక్షత్రం వల్ల మేలేంటి? ఏం లేదా? ఒక మాట చెప్పేస్తే అయిపోయింది, అంతేనా? సరే, నక్షత్రాలు మనకు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా చూడటానికి బాగుంటాయి, చక్కగా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, రేపు అందరూ తల ఒక మంచం కొనుక్కొచ్చుకోండి, ఎవరు మంచం వాళ్ళదే. చుక్కలు అంటేనే అయ్యా అక్క చెబుతానేనండి. అందరూ కూడా తలకు మంచం కొనుక్కొచ్చుకోండి. మందిరం కాడ ఊరు బయట ఉంది కాబట్టి హ్యాపీగా అందరూ మందిరం చుట్టూ కూడా ఎవరు బెడ్ వేసుకుని వాళ్ళు చూసుకోవచ్చు, పడుకోవచ్చు. అప్పుడు పైకి తలెత్తి చూస్తూ ఉంటే నక్షత్రాలు ఎలా ఉంటాయి కనపడతాయి. నక్షత్రాలు ఎలా ఉంటాయి? చూడటానికి చక్కగా, అందంగా, చూడటానికి చాలా రమ్యమైనవిగా కనపడతా వస్తాయి. ఇప్పుడు మనకు కనబడే నక్షత్రాల్లో 3వ భాగం అంతా కూడా చీకటి గమ్మేస్తుంది. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, అరే ఇక్కడ నక్షత్రాలు కొన్ని వెలుగులో ఉండయా, ఇక్కడ లేవేంటి? ఇక్కడ నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, ఇక్కడ ఎందుకు నక్షత్రాలు లేవు, ఇక్కడ ఎందుకు ప్రకాశిస్తలేదంటే దాంట్లో 3వ భాగం అంతా కూడా చీకటి అయిపోయింది. అది ప్రకాశించడానికి దాని తేజస్సును తీసే, దాన్ని ప్రకాశించేటటువంటి అది పోయింది, చీకటి గమ్మేసేసింది. దాంట్లో లేదిక. ఇక్కడ బాగుండే కదా నక్షత్రాలు అనుకుంటే ఇక్కడ ఎందుకు లేవంటే అక్కడ లేవు. ఎందుకంటే అది చీకటితో కమ్మేయబడింది. ఈ చీకటి మేఘంతో కమ్మేయబడింది కాదు, దేవుడే తన సంకల్పంలో తాను అనుమతించిన చీకటిది. ఈ చీకటి నక్షత్రాల మీదకి వచ్చినప్పుడు నక్షత్రంలో 3వ భాగం అంతా కూడా ఏమైపోతుందండి? చీకటమయమైపోతుంది. నక్షత్రాల్లో అప్పుడు ప్రజలు అనుకుంటారు, ఇది మేము అనుకున్న నక్షత్రం ఇది, ఈ నక్షత్రం అక్కడ ఉందా? ఎన్నో నక్షత్రాలు ఉంటాయి కదా, ఏనా నక్షత్రం ఏంటి చెప్పండి? ఏదో నక్షత్రాలు ఉంటాయి, చాలా చోట్ల యూట్యూబ్లో అట్లా కనపడతాయి. ఆ నక్షత్రం, ఈ నక్షత్రం అని తెలుసు, చెప్పరు. నాకేం తెలీదు కాదా? మీకు తెలుసు, చెప్పరు, నాకేం తెలీదు. అంటే నక్షత్రాల పేర్లు ఏవో ఉంటాయి. ఆ నక్షత్రం ఉంది, ఈ నక్షత్రం ఉంది అనేది అంటారు కదా. ఏందమ్మా? ఏది? అరుంధతి నక్షత్రం. ఇంకా అరుంధతి నక్షత్రం అనేది పెళ్ళైన తర్వాత చూపిస్తారు అట్టుకుంటా. చివరిసారి ఇదేనా నువ్వు చూసుకునే వెలుగు, ఈ తర్వాత మొత్తం నీకు ఉండిద్ది, ముంతపొగే ఉండిద్దని చూపిస్తారులే. ఆశీర్వాదం గుర్తుపెట్టుకో, నీకు చూపిస్తారేమో. వెళ్ళిపోతుంది. అరుణ్ ఉంటాడే, వెళ్ళిపోయాడా? ఉండవా? ఎప్పుడు చూద్దామా నక్షత్రం ఎదురు చూస్తున్నాడు అసలు. ఇక అరుణ్ మందిరంలో ఫస్ట్ పెళ్ళి నీదే చేస్తాం, యోబు నువ్వు ఆగిపోయా 4 రోజులు. ఎప్పుడు చూద్దామా నక్షత్రం అని చూస్తాం. ఆ నక్షత్రం చూసిన తర్వాత అన్ని సొక్కలే నీకు రోజు, ఏం డౌట్ ఉండదు, రోజు సొక్కలే. ఇజుడు దేవుడు ఆ నక్షత్రాలను కూడా చీకటితో కమ్మేస్తున్నాడు, ఇక కనబడటానికి లేదు. మన జీవితాల్లో ఏదైతే
గొప్ప తేజస్నిస్తాయి అనుకుంటున్నారో అవన్నీ చీకటైపోతున్నాయి. మన జీవితాలు ఏదైతే గొప్పగా కనబడుతుందో అదంతా చీకటైపోతుంది. ఫస్ట్ సూర్యుడిలో 3వ భాగం చీకటవుతుంది, చంద్రుల్లో 3వ భాగం చీకటవుతుంది, కనబడే సౌందర్యంగా ఉండే నక్షత్రాల్లో 3వ భాగం కూడా అది. అంటే మన ఆత్మీయ జీవితం ఎంతో సౌందర్యంగా ఉండాలి. మొన్నే చెప్పా, ఒక వర్తమానం చెప్పా, మన వాళ్ళు కొంత తిన్నారు. షారోను అంటే అర్థం ఏంటి? ఏం తెలీదు, తెలిసినట్టు చూడద్దు. నాకు తెలుసు కదా, అది గుర్తుకు లేదు. ఏం లేదు, లెక్క మీకు గుర్తుంటే నాకెందుకు చెప్పరు? షారోను అంటే అర్థం ఏంటంటే సౌందర్యమైనది అని అర్థం. అందమైనది, సౌందర్యమైనది. ఇంతగా చూడొద్దు, నాకు తెలుసు, మీకు తెలియదు అని తెలుసు. కాబట్టి సౌందర్యమైనది అంటే మానవుడి జీవితం ఎలా ఉండాలంటే షారోను వలె ఉండాలి. అది వర్తమాన బర్త్డే మీటింగ్ చెప్పా. ఆయనకి పెళ్ళయింది, భార్య ఉంది, ఆ భార్యకి బర్త్డే చేస్తున్నాడు ఆయన. భార్య కూడా తెలియదు అంటే ఆ బర్త్డే మీటింగ్ ఆయన చెప్పి మందిరాన్ని అనౌన్స్మెంట్ చేసేంతవరకు నాకు ముందరే చెప్పారు, అన్న మరి నుంచి బయలుదేరిన తర్వాత నువ్వు బట్టలు పెట్టరా అంటే బట్టలు తీసుకురాలేదయ్యా. మన దగ్గర కాదులే, కంగారు పడవకుండా. ఎవరు మాకు చెప్పకుండా చేసుకున్నారా అనుకుంటున్నారు. కాబట్టి విజయవాడ దగ్గర గుణదరి ప్రభుత్వం అయితే తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు. కాబట్టి అక్కడ వాళ్ళు ఏంటంటే బర్త్డే మీటింగ్ పెట్టుకున్నారు. ఆ భార్యకి అనౌన్స్మెంట్ చేసేదా కూడా తెలియదంట. తర్వాత అంటుంది, అన్న నిజంగా నాకు తెలియదు అన్న, అనౌన్స్మెంట్ చేసి సరే ఏదో ఒకటి ఏ వర్తమానం చెప్పాలనుకున్నప్పుడు మనం సహజంగా పేరు మీద చదువుతాం అలవాటు కాబట్టి చెప్పాను. సౌందర్యం అంటే దేవుడు కోరేది మన బాహ్య భౌతికమైన దేహ సౌందర్యాన్ని కాదు దేవుడు కోరేది. ఆత్మీయ జీవితంలో సౌందర్యం, విశ్వాస జీవితంలో సౌందర్యం. ఇంకేం చెప్పానన్నా? ఎలీషానే అన్నాడు, రాసుకున్నావా? మరి చెప్పు, ఇంకే సౌందర్యం? వాక్యంలో సౌందర్యం. ఇంకా ఈ చాలా సౌందర్యం కావాలి. అంటే మన సౌందర్యం అంతా కూడా ఏమైతే చీకటైపోతుంది. అంటే వాక్యపు జీవితం చీకటైపోయింది, ఎందుకంటే అది లేదు. ఇంకా విశ్వాస జీవితం చీకటైపోయింది, అది లేదు. ఇంకా చాలా విషయాలు. అంటే మన జీవితంలో సౌందర్యం ఉండాల్సిన ముఖం కాదు, దేహం కాదు, శరీరం కాదు. ఈ శరీరం సౌందర్యంగా ఉండకోకుండా చేసే చాలా ఉన్నాయి. అవునండి, ఇప్పుడు స్పెర్స్ పెడతాం, అలవాటు ఉండిపోయింది. అంతమంది బాగానే ఉండదు, స్పెర్స్ పెట్టిన తర్వాత ఏది అంటే స్పెర్స్ పెట్టిన వాళ్ళు అందరినీ కాదు మిమ్మల్ని అంటుంది, మీరు మంచోడు. దానికి ఒక మచ్చలు పడిపోతూ ఉంటాయి, ఇక్కడ పొడవ పడిపోయిన తర్వాత ఏమైంది, అయ్యో నా ముఖం మీద మచ్చలు ఎందుకు వచ్చినాయి అనుకుంటే అవి వస్తానే ఉంటాయి. ఇక్కడ బాగా నువ్వు పెట్టే కలజోని పెట్టి అంటే ముఖం మీద ఎంత సౌందర్యం చూసుకోవాలనుకున్నా ఏదో మచ్చలు వస్తానే ఉంటాయి. ఇక్కడ ముఖంకు సౌందర్యం కాదు కోరుతుంది ప్రభు. నువ్వు దరిద్రంగా ఉంటావా, భిక్షం ఎత్తుకుంటున్నావా, అడుక్కుంటున్నావా, బట్టలు చిరిగిపోయిన స్థితిలో ఉండవా, ఇంకా దేహం నలిగిపోయిన స్థితిలో ఉండవా, ఈ సౌందర్యం కాదు ప్రభు చూసేది. చాలా మంది మందిరానికి వచ్చేటప్పుడు పట్టు వస్త్రాలు కట్టుకొచ్చినట్టు కట్టుకొస్తారు, చాలా చక్కటి వస్త్రాలు కదా. చెప్పాలి సుగుణమ్మక్కే చెప్పాలి. సుగుణమ్మక్క గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలా? అత్తయ్య గారండి ఉండారా? ఉంది. ఇక్కడ మీరే చెప్పాలి. చెప్పండి, ఎవరు? మాధురి అక్కని అడుగుదాం, ఎందుకంటే పూర్ణిమక్క అయితే అనుకూలంగా చెప్పేది. అర్థమవుతుందండి. ఏ వస్త్రాలు? చక్కని వస్త్రాలు. అంటే వాళ్ళని కాదు అండి, వాళ్ళంటే ఏమన్నారని వాళ్ళ గురించి చదువుతున్నాను. ఇక వాళ్ళు కూడా తిడితే ఏం చదువుతాను. కాబట్టి ఏంటంటే వస్త్రాలు, చక్కని వస్త్రాలు కట్టుకొస్తాం మన మందిరానికి. ప్రభు చూసేది అని చక్కని వస్త్రాలు, శ్రేష్టకరమైన వస్త్రాలు అవి కాదు ప్రభు చూసేది. హృదయ అంతరంగంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని ప్రభు చూస్తాడు. అది వాక్యం ద్వారా వచ్చింది, అది ఆత్మీయ జీవితం ద్వారా వచ్చింది, అది విశ్వాసం ద్వారా వచ్చింది. ఇంకా ప్రార్థన, ఆరాధన అని చెప్పుకుంటూ బండి. అంటే ఇవన్నిటి ద్వారా ఆత్మీయ సౌందర్యం రావాలి, భౌతికమైన సౌందర్యం కాదు. ఎప్పుడైతే మన ఆత్మీయ సౌందర్యం వెనకబడిపోయిద్దో అప్పుడు అది ఎంత ఏమైంది, చంద్రుడు అంటే ఆ సౌందర్యం కనపడతాడు. మన ఆత్మీయ సౌందర్యం చీకటపడినప్పుడు ఆ చంద్రుడిలో 3వ భాగం చీకటి గమ్మిందంటే అర్థం ఏంటో చెప్పమంటారా? రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన వారి జీవితాలు అంతమైపోతున్నాయి అని అర్థం. ఒక మాట చెప్పమంటారా? దీనికి ఒక సూచన కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రుడిలో నక్షత్రాల్లో 3వ భాగం కదా ఏమైపోతుంది? 3 భాగాలు, 3వ భాగం ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. ఇంకొక భాగం ఉండట్టు 3 భాగాలు ఏమైనాయి? రేపొద్దున సంఘం కూడా అంతే, పరలోకానికి వెళ్ళే సంఘం అంతే, ప్రభు దగ్గరికి వెళ్ళే సంఘం అంతే. 100 మందికి, లక్షల కోట్ల మంది ఉన్నా 3వ భాగాన్ని ఆయన ఖచ్చితంగా జల్లిడి వేసినప్పుడు ఆ 3వ భాగం చీకట్లోకి వెళ్ళిపోతుంది. చీకట్లోకి వెళ్ళాలనే ఉద్దేశం కాదు. వాళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులుగా, ఏదో ఆదివారం మందిరానికి వచ్చినవాడుగా, ఏదో బలలో పాల్గొనేవాడుగా, ఏదో దేవుని మందిరానికి ఇవాళ వెళ్ళాలని వెళ్ళేవాడుగా, ఏదో ఇవాళ దేవుని సన్నిధిలో గడపాలని గడిపొచ్చినలే తప్పక క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ప్రభు రాజ్యాన్ని నేను ఎట్టని వెళ్ళిపోవాలని జీవాన్ని కాపాడుకునేవాడు కాదు.
చంద్రుల్లో మూడో భాగం అంటే ఆ తేజస్సు వల్ల ప్రకాశించే ఆ చంద్రుడు, ఆ తేజస్సు, నక్షత్రంలో ఎవరంటే మనమే. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారు. ఆ జ్యోతులు అంటే నక్షత్రాలే. ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారు. ఒక్కొక్క వాళ్ళు చెబుతున్నా. ఇప్పుడు ఆ జ్యోతులు ఏమైపోతున్నాయి? జ్యోతులకి చీకటి ఎందుకు వస్తుంది? ఈ జ్యోతి అక్క కాదు, ఆ జ్యోతి అక్క కాదు, ఇద్దరు పక్కనే కూర్చున్నారు. కనబడుతున్న జ్యోతులకి ఎందుకు చీకటి వస్తుంది? వాటి పని అయిపోయింది, వాటి స్థితి బాగల, వాటి సమయం అయిపోయింది. రేపటి దినాల సంఘ పరిస్థితి కూడా అంతే. ఈ రోజు పెడచేయను పెడితే, ఈ రోజు వినటానికి ఇష్టపడకపోతే, ఈ రోజు మనసులు పెట్టకపోతే, ఈ రోజు దృష్టిలో ఉంచుకోకపోతే, ఈ రోజు ఆలోచనలు గమనించకపోతే, రేపటి దినాల సంఘం ఎత్తమన్నప్పుడు, సంఘం ఎత్తమన్న సంఘంలో మూడో భాగం ఖచ్చితంగా చీకటి గమ్మపోతుంది. మీరు ఎన్ని అవునన్నా కాదన్నది వాస్తవం. ఎందుకు మూడో భాగం చీకటి గమ్ముతుంది? సూచన మొదటే చెబుతున్నాడు. చంద్రుల్లో మూడో భాగం చీకటి గమ్ముతుంది, మీరు గమనించండి అని ప్రశ్నిస్తున్నాడు. ప్రకటన 8వ అధ్యాయం 12వ వచనం ఎందుకు చెబుతున్నాడు? మనకు కానప్పుడు, మనం లేనప్పుడు చెప్పొచ్చు కదా, మరి మనకే ఎందుకు చెబుతున్నాడు? ఇప్పుడు మనకు సంబంధం లేదన్నప్పుడు దీంట్లో రాయబడి ఉండదు. మనకు సంబంధం లేనప్పుడు మన గురించి మనకు ఇప్పుడు చెప్పబడదు. మనం ఎత్తబడిన తర్వాత చెప్పాలి. కానీ ఎందుకు రాయబడుతూ వచ్చింది? ఎందుకంటే సంఘం ఎలాంటి స్థితిలోకి రాబోతుంది. సంఘాన్ని నేను రక్షించబడ్డాను, మార్మోస్ పొందాను, బాప్తిసం తీసుకున్నా, నేను దేవుని పెట్టినా, ప్రతి సంఘస్థుడు ఓ రోజు ఆయన పోత పోసినప్పుడు మూడో భాగం మొత్తం పోతుందంట. మూడో భాగం మొత్తం ఏమైపోతుంది? అంతా పోయి దేవునిదో. ఆ మూడో భాగంలో నువ్వు నేనుంటే దేవునికి వందనాలు చెప్పాలి. ఏం చెప్పాలా? చెప్పండి, ఏం చెప్పాలి? వందనాలు. ఎందుకు వందనాలు? నా పని అయిపోయింది ప్రభా, నీ రాజ్యానికి రావట్లేదు, వెళ్తున్నాను. జాగ్రత్త, దేవుని రాజ్యం సమీపించబోతుంది. అందుకే కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, సువార్తను మేము ఆల్మోస్ట్ పొందిడి. టైం అయిపోయింది, చివరి దినాలు ఇవి, చివరి దినాలు ఇవి. టైం అయిపోయిందంటే ఇప్పుడు వాక్యం చెప్పడం టైం కాదు, చివరి దినాలు ఇవి. నక్షత్రాల్లో మూడో భాగం అంటే సంఘం. సంఘంలో మూడో భాగం ఏమైపోతుంది? అది చీకటి. అంటే సంఘంగా చేయబడి రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదక్కోకుండా, సరైన క్రైస్తవ జీవితాన్ని జీవించుకోకుండా, ఆదివారం మందిరానికి వచ్చి ఏదో బలలో పాల్గొనాలని వచ్చి, ఇష్టం లేకుండా ఏదో ఈరోజు ఆదివారం కదా బాప్తిసం తీసుకున్నాను కదా అని మందిరానికి వచ్చి బలలో పాల్గొన్నా, దేవుళ్ళు అట్లాంటి జీవితాన్ని జీవిస్తున్న వారైనా ఒక రోజు చీకటి గమ్మబోతుంది మీ బ్రతుకుల్లో, మీ జీవితాల్లో. దాన్ని ఎవడో కూడా మార్చడానికి అవకాశం లేదు. ఇప్పుడే దాన్ని మార్చుకుంటే ధన్యులు. ఇది ఎన్నో మాట అండి? 3. 4వ విషయాన్ని చూద్దాం రండి. ఇది 3వ మాట అయిపోయింది. 4వ మాటను మనం చూద్దాం.